నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సోమవారం జరిగే సాధారణ ఎన్నికలకు తెనాలి నియోజకవర్గంలో అన్ని ఏర్పాట్లు పూర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకాష్ జైన్ వెల్లడి తెనాలి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన డీఎస్పీ రమేష్ బాబు తెనాలి నియోజకవర్గంలో 273 పోలింగ్ స్టేషన్లకు గాను అవసరమైన సిబ్బంది ఎన్నికల నిర్వహణలో పాల్గొంటారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకాష్ జైన్ తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను పంపించడం మరలా తిరిగి రిసెప్షన్ కేంద్రాలకు చేరే విధంగా అన్ని జాగ్రత్తలను తీసుకోవడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. తెనాలి జేఎంజే కాలేజ్ నందు పోలింగ్ కేంద్రాల ప్రిసైడింగ్ అధికారి అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు ఈవీఎంల మెటీరియల్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకాష్ జైన్ పంపిణీ బాధ్యతలు నిర్వహించారు. తెనాలి నియోజకవర్గంలోని ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పార్టీ నినాదాలు లేదా పార్టీ గుర్తులను చూపించడం, సెల్ ఫోన్స్ పోలింగ్ కేంద్రాలలోకి తీసుకువెళ్లే అనుమతి లేదని, ఎన్నికలు 13వ తేదీ ఉదయం 7 గంటల నుండి ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడతాయని, ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలను కల్పించామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకాష్ జైన్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి అవకాశం ఈసీఐ ద్వారా అందరికీ ఇచ్చాము. తెనాలిలో హోమ్ ఓటింగ్ ద్వారా 345 ఓట్స్ వచ్చాయి. తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్లో 209 ఓట్స్ వచ్చాయి. ఎలక్షన్ స్టాఫ్ ద్వారా ఎలక్షన్ స్టాఫ్ మొత్తం 1974 ఓట్స్ వేశారు. తర్వాత సర్వీస్ ఓటర్స్ నుంచి కూడా ఇప్పుడు వరకు 5 ఓట్స్ వచ్చాయి. మొత్తం కలిపి తెనాలిలో 10th వరకు 2533 పోస్టల్ బ్యాలెట్స్ వచ్చాయి. ఇప్పుడు వేరే జిల్లా నుంచి కూడా మన దగ్గర పోస్టల్ బ్యాలెట్స్ వచ్చాయి. మా ఓటర్స్ వేరే జిల్లాలో పనిచేస్తున్నారు, అందుకని అక్కడ నుంచి కూడా మనం పోస్టల్ బ్యాలెట్ తీసుకున్నాము. ఆ నంబర్ ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేస్తున్నాము, అదే కూడా ఈ నంబర్తో కల్పిస్తాము. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మహావాది భానుప్రకాష్ ని తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో సత్కరించారు. ఆదివారం పట్టణ కొత్తపేటలోని బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో ఆయనను పరిషత్ సభ్యులు ఘనంగా సత్కరించారు. బ్రాహ్మణ పరిషత్ ప్రధాన కార్యదర్శి పోతవజుల పురుషోత్తమ శర్మ, పరాశరం రామ్ గోపాల్, పెద్దిరాజు సత్యనారాయణ, కావూరి సత్యనారాయణ, లక్కరాజు లక్ష్మణరావు, దావులూరి శ్యామ్, సిహెచ్ గోపాల్, సిహెచ్ శ్రీనివాస్ ప్రభుత్వలు పాల్గొన్నారు. పరమ పవిత్రమైన భగవత్పాదుల వారు శంకర జయంతి ఈ రోజున బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యవర్గ సభ్యులు అందరి సమక్షంలో జరుపుకోవడం జరిగింది. యావత్తు భారతావని కూడా కాలినడకన 4 సార్లు పర్యటించి షణ్మత స్థాపకుడైన శంకరాచార్యుల వారు 4 పీఠాలని స్థాపించి అద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నదంతా ఒకటే, 2 కాదు అనే అద్వైత సిద్ధాంతాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో సులభ రీతిలో తీసుకొచ్చి యావత్తు పురోహిత వర్గానికి కూడా మార్గదర్శకంగా ఉన్న కైలాస శంకరుడే నేటి కాలడి శంకరుడు. ఆ శంకర జయంతిని, భగవత్పాదుల జయంతిని ఈ రోజున ఇక్కడ జరుపుకోవడం జరిగింది. సృష్టిలో ఏ దోషము లేదు, ఉన్నదంతా నీ దృష్టిలోనే ఉన్నది, దృష్టిని సరి చేసుకుంటే సృష్టి అంతా మంచిగానే కనపడుతుందనే శంకర భగవత్పాదుల వాక్యం అనుక్షణం ఆచరిస్తూ అదే మార్గంలో పయనిస్తూ ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నా కూడా ఆధ్యాత్మిక తరంగాల్ని తన మిత్రులకి, తన బంధుమిత్రులకి, తన చుట్టుపక్కల ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా ఆధ్యాత్మిక చైతన్య జ్యోతులు వెలిగిస్తున్న మహావాది భానుప్రకాష్ గారిని ఈ రోజున శంకర జయంతి రోజున సత్కరించుకోవడం జరిగింది. బ్రహ్మసత్యం జగన్మిథ్య ఉన్నది అంటే త్రికాలములందు ఏకరూపంలో ఉన్నది మాత్రమే ఉన్నదిగా భావించాలి.
అలా లేనిది ఏదీ లేనట్టే అని చెప్పి ఉన్నదంతా అద్వైతమే అని చెప్పి ఉన్నదంతా ఒకటే అని చెప్పిన భగవత్పాదుల వారిని ఈరోజు స్మరించుకోవటం బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో, అదేవిధంగా భానుప్రకాష్ గారిని సత్కరించుకోవటం బ్రాహ్మణ పరిషత్ కార్యవర్గులు అందరి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఇలా శంకర జయంతి సందర్భంగా నాకు సత్కారం జరగటం నాకెంతో అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఇది ఏకంగా శంకరాచార్యులు వారే నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. ఈ దేశంలో అనేకమైనటువంటి వాదాలు సిద్ధాంతాలు చెలగినప్పుడు సనాతన ధర్మం యొక్క ఉనికి ప్రమాదంలో పడ్డప్పుడు శ్రీ శంకరులు సాక్షాత్ శంకరులుగా అవతరించి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఈ దేశ సమగ్రతను కాపాడారు. వారు పూజా కార్యక్రమాల్లో పంచాయతన విధానాన్ని ప్రవేశపెట్టి సనాతన ధర్మానికి పట్టుకొమ్మై నిలిచి మన ధర్మాన్ని, మన ప్రజలను, మన దేశాన్ని ధర్మ మార్గంలో నడపడానికి తగినటువంటి పీఠాలను 4ని స్థాపించి మహోపకారం చేసి ఈ దేశం యొక్క మనుగడకు వారు ఆధారభూతులైనందున అటువంటి వారి మహానుభావుల యొక్క జయంతి సందర్భంగా ఏకం సత్ విప్రా బహుదా వహంతి అని ఉన్నదొకటే పరబ్రహ్మం, అదే సగుణ నిర్గుణ రూపాల్లో ఉంటుందని తెలియజేశారు. అటువంటి మహానుభావులను స్మరించుకోవటం మన అందరి కర్తవ్యం తెలియజేస్తూ తెనాలి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ రమేష్ బాబు తెలిపారు. ఓటర్లు ఎటువంటి భయాందోళనలు చెందకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని చర్యలు చేపట్టినట్లు చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా తెనాలి పొన్నూరు పరిధిలో 284 మంది రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేసినట్లు చెప్పారు. తెనాలిలో 40 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, వాటిలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఎన్నికల నియమావళిలో భాగంగా ఓటర్లకు ఆయన పలు సూచనలు చేశారు. అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎన్నికలు రేపు జరగబోతున్నాయి. ఈ యొక్క ఎన్నికలు అన్నీ కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతానికి ప్రతి ఓటర్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకుంటానికి ప్రశాంతంగా ఎటువంటి భయానికి తావు లేకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించడానికి అన్ని చర్యలు తీసుకున్నాం పోలీస్ శాఖ తరఫున. మరి ఇప్పటి వరకు కూడా చాలా నా సబ్ డివిజన్లో ఉన్నటువంటి తెనాలి కానివ్వండి, పొన్నూరు నియోజకవర్గాల్లో 284 రౌడీ షీటర్స్ కూడా ముందుగానే బైండ్ అవుట్ చేస్తాం జరిగింది. గతంలో ఉన్నటువంటి ఎవరైతే 2019 ఎలక్షన్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఆ కేసులో వాళ్ళని కూడా బైండ్ అవుట్ చేస్తాం జరిగింది. అయితే రేపు జరగబోయే ఎన్నికల్లో కొన్ని ప్రతి ఓటర్ కూడా కొన్ని నియమ నిబంధనలు ఎలక్షన్ కోడ్కి సంబంధించినటువంటి కొన్ని సూచనలు మేము చేస్తున్నాము. ఎన్నికల నిబంధనల ప్రకారం 100 మీటర్స్ యొక్క లైనింగ్ పోలింగ్ స్టేషన్ దగ్గర లైనింగ్ మార్క్ చేస్తాం జరుగుతుంది. ఆ 100 మీటర్స్ లైనింగ్లో కూడా ఎటువంటి వెహికల్స్ కూడా అక్కడ పార్క్ చేయకూడదు. అలాగే ఎటువంటి వాటర్ స్లిప్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయకూడదు. అలాగే సెల్ ఫోన్స్ కూడా 100 మీటర్స్ పరిధిలో ఎటువంటి సెల్ ఫోన్స్ కూడా వినియోగం చేయకూడదు. అక్కడ కూడా 100 మీటర్స్లో కూడా మొత్తం ఓటరు లోపలికి పోలింగ్ స్టేషన్కి వెళ్ళి బయటికి ఫ్రీగా వచ్చి మూమెంట్ ఆ విధంగా ఉండే ప్రక్రియ ఎన్నికల నిబంధనల ప్రకారం చేస్తాం జరిగింది. అలాగే వెహికల్స్ ఎవరైనా ఓటర్ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వెహికల్లో వస్తాడు, అయితే అతను 200 మీటర్స్ అబవ్ 200 మీటర్స్ ఆ వెహికల్లో స్టాప్ చేసుకొని అతను నడుచుకుంటూ వచ్చి తన యొక్క ఓటు హక్కును వినియోగించుకొని వెళ్ళే పరిస్థితులు కూడా చేస్తాం జరిగింది. కొన్ని పోలింగ్ స్టేషన్స్లో ఎదురుగుండా కొన్ని హౌసెస్ అపార్ట్మెంట్స్ కానీ ఇతర ఇండివిజువల్ హౌసెస్ కూడా లొకేట్ అయి ఉన్నాయి. అక్కడ కూడా ఓనర్స్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళకు కూడా నోటీసులు ఇష్యూ చేసి ఇంట్లో ఆ రోజున పోలింగ్ జరిగే సమయంలో ఎటువంటి బయట అవుటర్స్ని అలౌ చేయొద్దని చెప్పేసి వాళ్ళ ఈవెన్ వాళ్ళ రిలేటివ్స్ కూడా ఓటు హక్కు ఉంటే రావచ్చు తెనాల్లో, అలా కాకుండా అక్కడ ఏదో కొంచెం గలాబా చేస్తా కానీ వేరే ఇతర విషయాల గురించి వస్తే మట్టుకి వాళ్ళ ఓనర్స్ మీద కూడా చర్య తీసుకుంటామని చెప్పేసి నోటీస్ కూడా జారీ చేస్తాం జరిగింది. అయితే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఇన్మేట్స్ యొక్క అడ్రస్ కూడా మేము తీసుకుంటాం జరిగింది. అయితే ఎన్నికలంతా కూడా ప్రశాంతంగా జరుగుతాయి. పోలీస్ శాఖ తరఫున మొబైల్ పార్టీస్ కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది. మొత్తం 25 రూట్లు ఉన్నాయి కాన్స్టిట్యున్సీలో, తెనాలి కాన్స్టిట్యున్సీలో. ఆ 25 రూట్లు కూడా
మొబైల్ పార్టీస్, ఒక్కొక్క మొబైల్ పార్టీలో హెడెడ్ బై ది హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐస్ ఉంటారు. తర్వాత వాళ్ళకు కూడా వెపన్స్ క్యారీ చేస్తారు. అది కాకుండా ప్రతి ఇన్స్పెక్టర్ దగ్గర 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, తెనాలి రూరల్ సిఐ అండ్ కొల్లిపర్ అండ్ తెనాలి 1 టౌన్ వీళ్ళందరి దగ్గర కూడా వెహికల్స్ వాళ్ళకు కూడా క్యూఆర్టీ టీమ్స్ ఇస్తాం జరిగింది. వాళ్ళు కూడా వెపన్స్తో ఉంటారు. వాళ్ళు కూడా బ్రిస్క్ మూమెంట్తో ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా విజిట్ చేస్తాం జరుగుతుంది. అలా కాకుండా సమస్యాత్మకమైనటువంటి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మనకి 40 కింద గుర్తిస్తాం జరిగింది. ఆ 40 దగ్గర కూడా సీసీ కెమెరాలు అనేవి ఫుటేజ్ని ఇన్స్టాల్ చేస్తాం జరిగింది. అవి కాకుండా మళ్ళీ ప్రతి ఇన్స్పెక్టర్, ప్రతి ఎస్ఐ కూడా వీడియో కెమెరాస్ కూడా పెట్టాడు. అంటే ఎటువంటి చిన్న విషయము, చిన్న గొడవ జరిగినా కూడా మేము చేయలేదు అంటే ఆస్కారం లేని పరిస్థితుల్లో ఎవిడెన్స్ ఆఫ్ సీసీ ఫుటేజ్ కానీ వీడియోస్ తర్వాత మా దగ్గర ఉన్న సెల్ ఫోన్స్లో కూడా వాళ్ళని చిత్రీకరించి వాళ్ళు చట్ట ప్రకారం వాళ్ళు చేసిన గొడవ తప్పించుకునే లేని విధంగా అన్నీ కూడా, అలాగే పోలింగ్ స్టేషన్ లోపల కూడా పోలింగ్ బూతుల దగ్గర కూడా సీసీ ఫుటేజ్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండి తమ ఒక ఓటు హక్కును వినియోగించుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అలా కాకుండా ఏదన్నా గొడవలు సృష్టిద్దామని చెప్పేసి ఎవరన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరన్నా ప్రయత్నిస్తే వాళ్ళపై చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. అలాగే నిన్నటి నుంచి కూడా అన్ని లాడ్జెస్ కానీ, డాబాస్ కానీ, ఇతర ప్రాంతాల్లో కానీ మేము చెకింగ్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరైనా బయట నుంచి వచ్చి ఇక్కడ ఓటు హక్కు తెనాల్లో ఉండి అతను ఎక్కడన్నా స్టే చేస్తే అతను మేము అలౌ చేస్తున్నాం. అలా కాకుండా ఓటు హక్కు లేకుండా కేవలం ఎన్నికల పర్పస్ కోసం వచ్చి ఏదో ఒక రాజకీయ పార్టీకి అండగా ఏదో ఇక్కడ గొడవలు సృష్టిద్దామన్న నేపథ్యంలో వస్తే మట్టుకి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చేస్తున్నాం. అలాగే చెక్ పోస్టులు కూడా రన్ అవుతున్నాయి. ఆ చెక్ పోస్టులు కూడా చెకింగ్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.